ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ గురించి. మనకి ఈ మంత్‌లో డిసెంబర్ 15న సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ జరుగుతది. అండ్ అలాగే మళ్ళీ ఇంకొకసారి గూడా సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ జరిపిస్తారని అప్డేట్ అయితే ఉండే. ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పినాను. అండ్ మనకి జనవరి 25న అంటే మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే జనవరి 26న మళ్ళొకసారి సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ జరుగుతదనమాట. ఈ మంత్‌లో మనకి సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ జరుగుతది. అండ్ నెక్స్ట్ మంత్‌లో జనవరి మంత్‌లో గూడా సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ జరుగుతది. నిన్న మన 'ట్రిపుల్ హెచ్' అఫీషియల్‌గా అనౌన్స్ చేసినారనమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, డబుల్ ధమాకా అని చెప్పాలి. సో, 2 సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లు జరగబోతున్నాయి. సో, వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'రాక్' గురించి. 'రాక్' పైన డిఫరెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. మనకి ఇంతకుముందు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. 'రాక్' రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేయరని. అండ్ దానికి మన 'రాక్' క్లియర్‌గా చెప్పినారు. మీరు ఏది నమ్మకండి. సో, 'రాక్' గురించి ఏ రూమర్స్ వచ్చినా మీరు నమ్మకండి. రెస్టల్‌మేనియా 41లో 'రాక్' రాడని. ఇలాంటివేవి నమ్మకండి. అదంతా బుల్‌షిట్ అని మన 'రాక్' క్లియర్‌గా చెప్పినారు. అండ్ మళ్ళీ రూమర్స్ వస్తున్నాయి. డిఫరెంట్ రూమర్స్ వస్తున్నాయి. మన 'రాక్' రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేయరని, అసలు 'రాక్' రెస్టల్‌మేనియా 41లో రారని ఇలాంటి రూమర్స్ అయితే చాలా చాలా వస్తున్నాయి. నిన్నటి నుండి రూమర్స్ చాలా పెరిగినాయి. 'రాక్' రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేయరని. సో, ఇప్పుడు 'రాక్' ఫైట్ చేసినా, చేయకపోయినా 'రాక్' రెస్టల్‌మేనియా 41లో కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూఈ వెరీ ఇంట్రెస్టెడ్‌గా ఉంది. 'రాక్‌ని' రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేపించడానికి. నిజంగా 'రాక్' రెస్టల్‌మేనియా 41 టైంలో తను బిజీగా లేకుంటే, మూవీస్‌లో బిజీగా లేకుంటే కంపల్సరీగా రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేస్తారు. కాకపోతే తను మూవీస్‌లో బిజీ ఉన్నారనుకో, మేబీ 'రాక్' రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేయరు కావచ్చు. కాకపోతే కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ 'రాక్' వస్తారో రెస్టల్‌మేనియా 41లో ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ అదే విధంగా 'రాక్' మేబీ రెస్టల్‌మేనియా 41ని మిస్ అయినా అవ్వచ్చని ఇలాంటి రూమర్స్ కూడా వస్తున్నాయన్నమాట. చాలా ఎక్కువైపోయినాయి. మేబీ 'రాక్' రాడని. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన 'రాక్' కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూఈలో మళ్ళీ వస్తా అని చెప్పినారు. సో, వచ్చేది 'కోడీ రోడ్స్' కోసమే అని కూడా మన 'రాక్' క్లియర్‌గా చెప్పినారు. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ రెస్టల్‌మేనియా 41లో 'రాక్ వర్సెస్ కోడీ రోడ్స్' మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు మనకి ఇంకొకటి డ్రీమ్ మ్యాచ్ కూడా ఉంది. 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్. అదన్నా జరగాలి, లేదంటే ఇదన్నా జరగాలి. సో, ఇప్పుడు 'రాక్' రాకపోతే చాలా కష్టమైపోతది. ఎందుకంటే 'రాక్' పైన చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే రిటర్న్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన 'రాక్' క్లియర్‌గా చెప్పినారు. నేను నీకోసం వస్తా అని చెప్పినారు. అండ్ బ్యాడ్ బ్లడ్‌లో వచ్చినారు. ఒక టీజ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. అండ్ ఇప్పుడు రెస్టల్‌మేనియా 41లో మన 'రాక్' రాలేదనుకో, సో, చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతారు. అండ్ ఇప్పటికే మన 'రాక్' సర్వైవర్ సిరీస్‌లో రాలేదని చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. సో, 'రాక్' రాకపోవడంతో సర్వైవర్ సీరీస్ మాకు నచ్చలేదని గూడా చాలామంది అన్నారు. సో, ఇప్పుడు ఒకవేళ నిజంగానే 'రాక్' రెస్టల్‌మేనియా 41లో రాకపోతే సో, చాలా చాలా ప్రాబ్లమ్ అయిపోతది. సో, చూద్దాం మరి అప్పటి వరకు ఏం రూమర్స్ వస్తాయో, సో, మరి ఏం అప్డేట్స్ వస్తాయో. సో, నాకు తెలిసైతే 'రాక్' వస్తారనే అనిపిస్తుంది. సో, మేబీ 'రాక్' కోడీ రోడ్స్‌తోనైనా ఫైట్ జేయొచ్చు. లేదంటే మన రోమన్ రీన్స్‌తోనైనా ఫైట్ జేయొచ్చు. వన్స్ రోమన్ రీన్స్ కన్నా ముందుగానే మన 'రాక్' కోడీ రోడ్స్‌తో ఫైట్ జేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే నేను నీకోసం వస్తా అని జెప్పినాడు. నేను మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టేది కూడా నీకోసమే అని మన 'రాక్' క్లియర్‌గా చెప్పారనమాట. సో, చూద్దాం. మిక్స్డ్ రూమర్స్ అయితే ఉన్నాయి. వస్తాడని, రాడని. సో, మనకి రెస్టల్‌మేనియా 41 టైం దగ్గర పడేసరికి మనకి క్లారిటీ అయితే వస్తది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ గూడా ఏం ప్లాన్స్ చేస్తలేదంట. మన 'రాక్' కోసం రెస్టల్‌మేనియా 41లో ఇలాంటి రూమర్స్ గూడా వస్తున్నాయి. సో, ఇప్పుడు ఇదన్నీ పక్కన పెట్టేద్దాం. సో, మనకి ఆ టైం దగ్గర పడేసరికి మనకొక క్లారిటీ అయితే వస్తది. సో, మనకి రెస్టల్‌మేనియా 41 కోసం వర్తీ మ్యాచెస్ ఉంటే సో, మేబీ 'రాక్' రాకపోవచ్చు. వన్స్ 'రాక్' రావాలని మనం డిమాండ్ చేస్తే కంపల్సరీగా 'రాక్' వస్తాడు. లాస్ట్ రెస్టల్‌మేనియాలో ఏం జరిగింది? సో, ఫ్యాన్స్ డిమాండ్‌తోనే మ్యాచెస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో, ఇప్పుడు గూడా అది చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే ఫ్యాన్స్ మాకు 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో, చూద్దాం. అప్పటి వరకు మనం వెయిట్ చేస్తే క్లారిటీ అయితే వచ్చేస్తది. దీనిపైన 'రాక్' వస్తాడా? రాడా? అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'ప్యాట్ మెకఫీ' గురించి. సో, ప్రెజెంట్ 'ప్యాట్ మెకఫీ' అయితే బ్రేక్‌లో ఉన్నారన్నమాట. అండ్ నిన్న 'ట్రిపుల్ హెచ్' మనకి నెట్‌ఫ్లిక్స్ మీడియా ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చేసినారు. 'ప్యాట్ మెకఫీ' నెక్స్ట్ ఇయర్ నుండి ఫుల్ టైమర్‌లా వర్క్ చేస్తారంట 'రాలో'. సో, మనకి 'రాలో' కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ నుండి 'ప్యాట్ మెకఫీ' కనిపిస్తారు యాస్ ఏ కామెంటేటర్‌గా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెట్‌ఫ్లిక్స్ 'రా' గురించి. సో, మనకి అంటే నెక్స్ట్ ఇయర్ నుండి టీవీ రేటింగ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. టీవీ 14 పైన అండ్ ఎంఏ పైన
సో, వాటిపైన వస్తుంది గదా! మన డబ్ల్యూడబ్ల్యూఈ నెక్స్ట్ ఇయర్ నుండి. సో, ఇప్పుడు వాటిలో వస్తే మనకి కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతది. సో, ఎంతో కొంత ప్రాబ్లమ్ అయితే అవుతది. ఎందుకంటే అవి కొంచెం వయలెన్స్‌తో కూడుకొని ఉంటవి. సో, ఆ విధంగా ఉంటాయి. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ సో, నెక్స్ట్ ఇయర్ నుండి వయలెన్స్ ఉంటదా చాలా అని చాలా అండ్ సెక్సువల్ కంటెంట్ ఉంటదా అంటే సో, దీనిపైన ఆన్సర్ ఇచ్చేసినారు మన నిక్ ఖాన్ అండ్ ట్రిపుల్ హెచ్. సో, అలా ఏమి ఉండదు. సో, ఇప్పుడు మేము కావాలనుకుంటే చేంజ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఇయర్ నుండి డబ్ల్యూడబ్ల్యూఈ అనేది ఫ్రెండ్లీగానే ఉంటది. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉందో నెక్స్ట్ ఇయర్ నుండి గూడా ఆ విధంగానే ఉంటది. సో, చిన్న పిల్లలు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు గూడా డబ్ల్యూడబ్ల్యూఈని చూడొచ్చని అంత డిస్టర్బెన్స్‌గా ఏముండదని మన ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్ దీనికి ఆన్సర్ అయితే ఇచ్చేసినారనమాట. సో, ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో, మనకి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతాం. సో, ఓల్డ్ లాగా మన డబ్ల్యూడబ్ల్యూఈని చూపిస్తారు. సో, ప్రెజెంట్ ఉన్న ఎరానే బాగుంది. సో, పీజీ ఎరా బాగుంది. సో, ఈ విధంగానే కంటిన్యూ అవుతదని మన ట్రిపుల్ హెచ్, నిక్ ఖాన్ క్లియర్‌గా చెప్పేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఫేస్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ గురించి. సో, ఈ నెట్‌ఫ్లిక్స్ మీడియా ఈవెంట్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు మెన్షన్ చేసినారనమాట. ఫేస్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ ఎవరు అని. సో, ఫస్ట్‌గా జాన్ సీనా అండ్ సెకండ్ ప్లేస్‌లో మన రోమన్ రైన్స్ అండ్ థర్డ్ మన కోడీ రోడ్స్ అన్నమాట. అంటే ఫస్ట్, సెకండ్ అని వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేను ఒక ఆర్డర్‌లో చెప్తున్నాను. సో, మన జాన్ సీనా అండ్ రోమన్ రైన్స్, కోడీ రోడ్స్ వీళ్ళు ముగ్గురు ఫేస్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అని మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేసిందన్నమాట. సో, ఆ ఫోటోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన జాన్ సీనా ఉన్నారు, రోమన్ రైన్స్ ఉన్నారు, కోడీ రోడ్స్ ఉన్నారు. సో, వీళ్ళు ఫేస్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అంట ప్రెజెంట్ ఈ ఎరా వరకు. సో, మరి మీరేమంటారు? జాన్ సీనా, కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ ఫేస్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇంకో సూపర్ స్టార్‌ని ఇందులో యాడ్ చేయాలా? సో, మరి మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక షాకింగ్ న్యూస్ గురించి. సో, అదేందంటే మన కోడీ రోడ్స్ అండ్ రాక్ ఇద్దరు కలిసి మన 'రాక్' మూవీ కంటెంట్ క్రియేట్ చేసినారంట. సో, మన 'రాక్' 'మోనా 2' ఉంది గదా! సో, ఆ మూవీ ఉంది గదా! ఆ మూవీ కోసం మన 'రాక్' అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు కలిసి ఒక కంటెంట్‌ని క్రియేట్ జేసినారంట ఆ మూవీ కోసం. సో, ఆ కంటెంట్ ఏంటిదనేది మనకి క్లియర్‌గా తెలియదు. కాకపోతే ఇద్దరు కలిసి క్రియేట్ జేసినారని అప్‌డేట్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయినారా? సో, ఇప్పుడు ఔట్ సైడ్ మన డబ్ల్యూడబ్ల్యూఈకి ఎటువంటి సంబంధం ఉండదు. కాకపోతే మన 'రాక్' అండ్ కోడీ రోడ్స్ మధ్య సో, ఔట్ సైడ్ గూడా కొంచెం కోపంగా ఉన్నట్టు, శత్రుత్వం ఉన్నట్టు గూడా కనిపిస్తారు. సో, ఎప్పుడు WrestleMania 40 టైం నుండి. అంతకుముందు బానే ఉన్నారు. మన 'రాక్' అండ్ కోడీ రోడ్స్ బానే ఉన్నారు. వన్స్ WrestleMania 40 టైంలో వాళ్ళకి చాలా యాంగ్రీ వచ్చిందనమాట. వాళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం వచ్చింది. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి కోడీ రోడ్స్ అండ్ మన 'రాక్' ఇద్దరు కలిసి ఒక కంటెంట్‌ని క్రియేట్ జేసినారంట. సో, ఇప్పుడు మన కోడీ రోడ్స్ ఆ మూవీలో ఇన్వాల్వ్ అయినారు. అంటే కంటెంట్ క్రియేటర్‌గా ఇన్వాల్వ్ అయినారంటే ఓకే. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ద్వారా గావచ్చు, లేదంటే డైరెక్టర్ ద్వారా గావచ్చు. సో, వాళ్ళ ద్వారా ఇన్వాల్వ్ అయినారంటే ఓకే. కాకపోతే ఇక్కడ ఏందంటే మన 'రాక్' అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు కలిసి ఒక కంటెంట్‌ని క్రియేట్ జేసినారంట ఆ మూవీ కోసం. ఇది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. సో, ఇప్పుడు ఇది నిజమా? కాదా? అనేది గూడా క్లారిటీగా లేదు. బట్ అప్‌డేట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ అండ్ మన సోలో సికోవా గురించి. వీళ్ళ మధ్య చాలా సార్లు మ్యాచెస్ అయితే జరిగినాయన్నమాట. సో, జరిగిన అన్ని మ్యాచెస్‌లో మన కోడీ రోడ్సే విన్ అయినారు. సో, మన సోలో సికోవాది ఒక స్ట్రీక్ ఉంది. సో, కంటిన్యూగా మన సోలో సికోవా, కోడీ రోడ్స్ చేతుల్లో 20 టైమ్స్ ఓడిపోయినారన్నమాట. సో, ఇది ఓన్లీ సింగిల్స్ మ్యాచెస్ అండ్ టాగ్ టీమ్ మ్యాచెస్‌లో మనకి ఆన్ టీవీలో మన కోడీ రోడ్స్‌ని సోలో సికోవా ఆల్రెడీ పిన్ జేసినాడు. బట్ సింగిల్స్ మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం మన కోడీ రోడ్సే సోలో సికోవాని 20 టైమ్స్ ఓడించినారు కంటిన్యూయస్‌గా. సో, ఇది ఒక బ్యాడ్ స్ట్రీక్ అని జెప్పాలి మన సోలో సికోవాకి. అండ్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది. రీసెంట్‌గా జరిగిన హాఫ్ ఇయర్‌లో గూడా మన సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో గూడా మన కోడీ రోడ్స్ సోలో సికోవాని ఓడిచ్చినారు. సో, ఇలా చూపించడం ఎందుకు సోలో సికోవాని? ఇప్పుడు సోలో సికోవా కొంచెం పవర్‌ఫుల్‌గా ఉన్నారు. అంటే తను ఒక ట్రైబల్ చీఫ్‌గా ఉన్నాడు. సో, అలాంటి సూపర్ స్టార్‌ని కోడీ రోడ్స్ అలా ఓడించడం కరెక్టేనా కదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, చాలా సార్లు మ్యాచెస్ జరిగినాయి. చాలా సార్లు మన కోడీ రోడ్స్ సోలో సికోవాతో తన టైటిల్‌ని డిఫెండ్ చేసినాడు. సో, ఆ మ్యాచెస్‌లో అన్నిట్లో మన కోడీ రోడ్స్ విన్ అయినారు. దీనిపైన మీరేమంటారు? ఇది కరెక్టా కాదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'జిల్లా ఫాటు' గురించి. సో, మన 'జిల్లా ఫాటు' రీసెంట్‌గా రోమన్ రీన్స్ గురించైతే మాట్లాడినారు. సో, మన 'జిల్లా ఫాటు'కి ఒక క్వెషన్ అయితే అడిగినారు. సో, మీరు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూలో వస్తే ఎవరితో జాయిన్ అవుతారు? ఎవరి టీమ్‌లో కలుస్తారని అడిగినప్పుడు మన 'జిల్లా ఫాటు' నేను ఓజీ బ్లడ్ లైన్‌లో కలుస్తాను. నేను ఓటీసీ రోమన్ రీన్స్‌తో కలుస్తా అని మన 'జిల్లా ఫాటు' క్లియర్‌గా చెప్పినారు. అండ్ అంతే కాదు మన సోలో సికోవా గురించి కూడా మాట్లాడినాడు. సోలో సికోవా మా డ్యాడీ మూవీని తీసుకున్నాడు. అంటే 'సమాన్ స్పైక్‌ని' మన డ్యాడీ దగ్గర నుండి తీసుకున్నాడు. ఆయనది నాకు నచ్చలేదు అన్నట్టుగా మన 'జిల్లా ఫాటు' చెప్పినాడు. అండ్ అంతే కాదు మన 'జాకబ్ ఫాటు' గురించి కూడా మాట్లాడినాడు. సో, 'జాకబ్ ఫాటు' అండ్ 'జిల్లా ఫాటు'కి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. వన్స్ మన 'జాకబ్ ఫాటు' డబ్ల్యూడబ్ల్యూలో రాకముందు. సో, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది.
తను ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్‌లో కలిసినాడు. మన సోలో సికోవతో కలిసినాడు. అయినా సరే నేను జాకబ్ ఫటు సైడ్ ఎళ్ళను. నేను రోమన్ రీన్స్ సైడే వెళ్తాను అన్నట్టుగా జిల్లా ఫటు చెప్పినారు. ఇన్ ఫ్యూచర్‌లో మన జిల్లా ఫటు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ రీసెంట్‌గా కూడా టీజ్ చేస్తున్నారు. సో చూద్దాం. సో అది ఎప్పుడనేది క్లారిటీగా తెలియదు. సో కంపల్సరీగా ఇన్ ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోఫీ కింగ్స్టన్ అండ్ మన జేవియర్ వుడ్స్ గురించి. సో వాళ్ళిద్దరిని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్నల్ రోస్టర్‌లో హీల్ సూపర్ స్టార్స్‌గా మెన్షన్ చేసిందన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ హీల్ సూపర్ స్టార్స్‌గా మారినారు రాలో. కాకపోతే ఇంటర్నల్‌గా అఫీషియల్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ వీళ్ళని హీల్ సూపర్ స్టార్‌గా చేంజ్ చేసేసింది. అండ్ అంతే కాదు మనకి వార్ రైడర్స్‌ని కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంటర్నల్ రోస్టర్‌లో బేబీ ఫేస్ సూపర్ స్టార్స్‌గా మార్చేసింది. సో ఇది నిన్న చేసిందన్నమాట. సో నిన్న అఫీషియల్‌గా వీళ్ళని చేంజ్ చేసేసింది ఇంటర్నల్ రోస్టర్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మోర్గాన్ గురించి. సో నిన్న లివ్ మోర్గాన్ నెట్‌ఫ్లిక్స్ మీడియా ఈవెంట్‌లో వచ్చిందన్నమాట. చాలామంది సూపర్ స్టార్స్ వచ్చినారు. మన సెత్ రోలిన్స్, సీఎం పంక్, రే మిస్టీరియో అండ్ మన బెక్కీ లించ్ కూడా వచ్చిందన్నమాట. నిన్ననే వీడియోలో చెప్పినాను బెక్కీ లించ్ ఈ నెట్‌ఫ్లిక్స్ మీడియా ఈవెంట్‌లో వస్తదని. సో వాళ్ళందరూ కలిసి ఫోటోస్ దిగినారు. సో ఆ ఫోటోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈ ఫోటోకి మన లివ్ మోర్గాన్ ఎడిట్ చేసిందన్నమాట. మన బియాంకా బెలర్ అండ్ రియా రిప్లీ, బెక్కీ లించ్ ఫోటోస్ పైన అంటే వాళ్ళ ఫోటోస్‌ని ఎర్రర్ చేసింది. అంటే వాళ్ళ మొఖాలు కనిపించకుండా చేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.